నమస్కారం గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తున్నా, ఎట్లా చేస్తున్నానో చూపిస్తా. ఏ స్క్రీనర్ వాడుతున్నా, ఎట్లా ఫిల్టర్ అవుట్ చేస్తున్నా చూపిస్తా. ఇంకోటి ఇది ఇట్లనే తీసుకోవాలని నేనేం సజెస్ట్ చేసలేను, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నేను తీసుకుతుంది మీకు చూపిస్తున్నా అంతే. ఓకే, సో ఏం చేస్తున్నా అంటే దన్ ప్లాట్ఫామ్ ఇట్లా ఓపెన్ చేసుకోగానే హోమ్ పేజ్లో web.dun.coలో స్క్రోల్ కిందికి చేసుకుంటాను అనమాట. ఓకే, ఒక నిమిషం రికార్డ్ అవుతుందో చెక్ చేసుకుందాం. ఓకే అవుతుంది. స్క్రోల్ చేసిన తర్వాత స్కాన్ఎక్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే క్రియేట్ స్క్రీనర్ అని కొడతాం. క్రియేట్ స్క్రీనర్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఏమైనా ఫిల్టర్లు ఉంటే అన్నీ క్లియర్ ఆల్ చేసేస్తాం. క్లియర్ ఆల్ చేసిన తర్వాత ఒక ఫిల్టర్ యాడ్ చేస్తాం. ఏంటంటే డివిడెంట్ కావాలి నాకు. డివిడెంట్ ఈల్డ్, డివిడెంట్ షేర్ ఇవి యాడ్ చేసుకుంటాం. ఇండస్ట్రీ డివిడెంట్. ఓకే, ఇవి 3 యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు ఏం చూడ, జస్ట్ డివిడెంట్ పర్ షేర్ నాకు 100 రూపాయల కన్నా ఎక్కువ కావాలి. ఓకే, చాలా ఉన్నాయి 100 రూపాయల కన్నా ఎక్కువ. ఓకే, విఎస్టీ ఇండస్ట్రీస్ అంట, ఇది ఒకసారి చెక్ చేద్దాం. విఎస్టీ ఇండస్ట్రీస్ ఏంది ఇది? ఫండమెంటల్ చూసుకుందాం. మార్కెట్ క్యాప్ 4000, డివిడెండ్ ఈల్డ్ 5%. గుడ్. దీంట్లో ప్రమోటర్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు, పబ్లిక్ ఇంకా ఇవి. ఓకే, ఇది కన్జ్యూమర్ గుడ్స్, సిగరెట్స్ అండ్ టొబాకో. సిగరెట్స్ అండ్ టొబాకో కొంచెం గలీజ్గా కాబట్టి అందరు ఇవి వాడుతుంటారు అనమాట, బట్ స్మాల్ క్యాప్ ఇది. ఓకే, సిగరెట్స్ అండ్ టొబాకో. సిగరెట్స్ బ్యాన్ అయితే దీన్ని పోతుంది, బ్యాన్ కాకపోతే ఇది 5% ఇస్తుంది మనకి. ఓకే, సో ఒక పని చేస్తాం, ఏంటంటే విఎస్టీ ఇండస్ట్రీస్ ఒకటి చూసుకుంటా. విఎస్టీ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఎన్ని తీసుకుందాం? ఒక 2000 రూపీస్ తీసుకుందాం. ఓకే, 10 అంటే 15 అంటే 3000 అయిపోతుంది. ఓకే, బిఫోర్ దాట్ దీనిది చార్ట్ చూసుకుందాం. మీ అమ్మ చార్ట్ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొంటున్నాను నేను. 2000 రూపీస్ తీసుకుంటే నేను రోజు ఒక ఇందన్నా తీసుకుంటున్నా కదా స్టాక్స్, ఏదో ఒకటి. మార్కెట్ కింద పడిపోయింది కదా, మేబీ ఇంకా కింద పడుతుందేమో, కానీ డివిడెండ్స్లో కన్నా పనికి వస్తాయి కదా మనకి. పైసలు జేబులు ఉంటే ఖర్చు అయిపోతున్నాయి ఫ్రెండ్స్, మీకు తెలిసి ఎట్లా ఖర్చు అవుతాం మన పైసలు. బాయ్స్ దగ్గర అయితే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పడిపోతుంది ఆల్మోస్ట్, బట్ మంచిగా బయింగ్ జోన్ దగ్గర ఉంది, సో కొనడం బెస్ట్. ఓకే, నేను కొనేసుకుంటా 10 క్వాంటిటీ. ఓకే, ఇన్స్టెంట్ బై చల్ కొనేసుకున్నా. పొజిషన్లోకి వచ్చేసింది. ఓకే, వచ్చేసింది. ఇది ఈరోజు ప్రాఫిట్ది గైస్, ఇది వేరేది మనం ఆప్షన్ బయింగ్ చేసింది. సో విఎస్టీ ఇండస్ట్రీస్ ఇచ్చింది. ఇంకోటి కావాలి నాకు. ఓకే, డివిడెండ్ ఈల్డ్ ఇది పర్సంటేజ్. ఇప్పుడు 200 పెడదాం. 200 పెడితే కొన్ని వచ్చాయి ఒరాకిల్. ఇది ఏంద్రా నాయన ఎంఆర్ఎఫ్ 1,00,000 కదా, ఒక్క షేర్ 1,00,000 రూపాయలు. మీ అమ్మ జీవితం. హ్యుండై మోటార్స్ బాగుంది గైస్, హ్యుండై మోటార్స్ ఒక షేర్ తీసుకుంటా. ఓకే, ఒకటే, ఎందుకంటే 1600 రూపీస్ కదా ఇది, ఒకటి తీసుకుంటున్నాం, కొనేసుకున్నాం, అంతే అయిపోయింది. చూడండి గైస్, పొజిషన్స్ విఎస్టీ 10 తీసుకున్నా, హ్యుండై ఒకటి తీసుకున్నా. ఓకే, ఇది జస్ట్ టైం పాస్ కదా. ఇప్పుడు 1600 అంటే నేను ఒక పార్టీకి పోతే సగం పైసలు కూడా ఇంత కావు, సో ఈ పైసలు దీంట్లో పెట్టేస్తున్నా అంతే, పార్టీ చేసుకోకుండా. అట్లా అనుకుందాం. ఓకే, సో మన దగ్గర ఆల్రెడీ నిన్న 46,000 ఉండే, ఈరోజు 43,000 అయింది. ఇది 43,000 ఎందుకు అయిందంటే నేను 4,000 రూపీస్ కొనుక్కున్నా కాబట్టి. ఓకే, అందుకోసానికి ఇది తక్కువ అయింది. ఓకే, ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఎంత 2,500 ప్లస్ 3,000 4,000, అదే 4,000 రూపీస్ వాడినా ప్లస్ ప్రాఫిట్, ఇది మొత్తం కలిపి ఇది మన ప్రీవియస్ బ్యాలెన్స్. ఓకే, అంతే గైస్, దట్స్ ఇట్, షార్ట్ వీడియో. స్టాకులు కొనుక్కుంటే ఎక్కువ సోది చేయాలి, నేను కొనుక్కొని ఎండ్ చేసిన అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.